తెలంగాణ రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందని రాచకొండ సిపి సుధీర్ బాబు అన్నారు. ఏపీలోని రాజమండ్రి నుంచి ఉత్తరప్రదేశ్లోని మీరట్ కి తరలిస్తూ ఉండగా అబ్దుల్లాపూర్ మెట్లో వాహన తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా పట్టుకున్నామని తెలిపారు. ఇక తనిఖీల్లో పట్టుబడ్డ నిందితులకు నేర చరిత్ర ఉందని కూడా తెలిపారు. చెకింగ్ ఉందా లేదా అని ఎస్కాట్ ఏర్పాటు చేసుకుని మరీ గంజాయి సరఫరా చేస్తున్నారని సిపి వెల్లడించారు. టోల్ గేట్ల వద్ద కూడా టెక్నికల్ గా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ మరీ మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నారని సిపి సుధీర్ బాబు తెలిపారు. ఇందులో భాగంగా నిన్న మా వాళ్ళు ఆఫీషియల్స్ మేకింగ్ చెకింగ్ చేస్తున్నప్పుడు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ పైన ఒక ముగ్గురు నేరస్తులని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఇక్కడ రాజమండ్రి నుంచి మీరట్ యూపీలో ఉన్న మీరట్ కి ఈ గాంజాను మీరు చూసినటువంటి ముందు ఉన్నటువంటి ప్యాకెట్స్ లో ఉన్న గాంజాని టోటల్ 1 crore worth టోటల్ ఈ ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేస్తే పట్టుకోవడం జరిగింది. ఇది 72 ప్యాకెట్స్ చేసి ఒక ప్యాకెట్ లో 5 kg ఉండేట్టుగా వాళ్ళు చూసి ఈ టోటల్ 360 kg కన్సైన్మెంట్ తీసుకెళ్ళి రాజమండ్రి తీసుకుని వాళ్ళు పీరియడ్ లో ఉన్నటువంటి ఒక అంతర్ అడిగారు. అక్కడ నుంచి మళ్ళీ వేరే ప్లేస్ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తారు వాళ్ళు. ఆ ప్రాసెస్ లో మనం పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఆల్రెడీ దిస్ ఎడిట్ అయి ఉన్నారు. స్మాల్ ట్రేడర్స్ గా పనిచేస్తున్నారు. హైలీ ఎడ్యుకేటెడ్ ఏం కాదు, డ్రైవర్స్ గా పనిచేస్తున్నారు. 10+2 డ్రాప్స్ ఉంటున్నారు. అంతేకాకుండా వీళ్ళకు నేరస్తులు కూడా ఉంది. ఇట్స్ నాట్ ద ఫస్ట్ టైం దే ఆర్ టేకింగ్ దిస్ మెటీరియల్ టు యూపీ. ఇంతకుముందు కూడా 4 సార్లు ఇలా తీసుకెళ్ళడం జరిగిందని మాకు సమాచారం ఉంది మాట్లాడినట్టు. దాని తర్వాత ఇలా తీసుకెళ్ళడంతో వాళ్ళు ముందు ఒక పైలట్ ఎస్కార్ట్ లాగా పెట్టుకొని కూడా చూస్తున్నారు. సో చెకింగ్ ఉందా లేదా అని చూసారు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని టోల్ ప్లాజా ఉన్నటువంటి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కూడా వాళ్ళు దాన్ని ట్యాంపర్ చేసే విధంగా మిస్లీడ్ చేసే విధంగా కూడా క్రియేట్ చేస్తున్నారు. బట్ స్టిల్ లా ఇస్ మోర్ స్ట్రాంగర్. We have got better technology to identify such any kind of violations అటాచ్ చేసినా కానీ పట్టుకోవడం విధంగా మనము ప్రొఫెషనల్లీ కాంపిటెంట్ స్ట్రాంగ్ మెకానిజం అనేది ఉంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయంలో గాంజా అంటే కానీ ఏది మాదక ద్రవ్యాలు మన దగ్గర ఉండొద్దు అనేది ఒక స్ట్రాంగ్ మెసేజ్ తో పాటు దాని దగ్గర యాక్టివిటీ కూడా ఉండాలనే ఉద్దేశంతో ఎంటైర్ పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది. నిన్న మీకు చెప్పినట్టుగా అన్ని కమిషనరేట్స్ లో అన్ని జిల్లా కోఆర్డినేట్ చేస్తూ కలెక్టివ్ ఎఫర్ట్ గా పెట్టి మన రాష్ట్రాన్ని ఫ్యూచర్ మన యువత వాళ్ళు ఎటువంటి మాదక ద్రవ్యాలు బానిస కాకుండా ఉండాలి. కొంచెం అలవాటు మామూలుగా ఫ్రెండ్స్ అని తర్వాత వాళ్ళ ఫ్యామిలీ యూజ్ చేస్తారని పరిస్థితి వస్తుంది. One aspect that is not only the poor rich people are getting addicted to drugs and poorer sections of society, intellectuals చదువుకున్న వాళ్ళు higher studies ఉంది intellectuals లో అంతేకాకుండా స్టూడెంట్స్ లో కూడా ఈ ప్రమాదం ఇంటెన్స్ వెళ్ళే ప్రమాదం ఉంటాయి. కాబట్టి మనము ఇట్స్ లీగల్, సో దట్ టు సీ ద లీగల్ అండ్ క్రష్ ఇట్, వి షుడ్ అలౌ ఇట్ టు స్ప్రెడ్ అనే ఒక ఉద్దేశంతో ఈ చేయడం జరిగింది. ఇందులో ముగ్గురు నేరస్తులు వికాస్ త్యాగి, అబ్రా అండ్ అనిరుద్ధ్. వీళ్ళు ముగ్గురు నేరస్తులు వికాస్ త్యాగి అన్నట్టు బర్ణవ నుంచి వచ్చారు. అలానే మిగిలిన ఇద్దరు నేరస్తులు మీరట్ నుంచి నివాసంలో ఉన్న వాళ్ళు మీరట్. ఇటువంటి యాక్టివిటీలో ఉండడం తీసుకెళ్ళి సప్లై చేయాలనేది వాళ్ళకి కొంచెం పేమెంట్ తో పాటు అందులో ప్రాఫిట్స్ కూడా షేర్ ఉంటుంది. సో దే ఆర్ పెడ్లర్స్ వన్ వే, దే ఆర్ addicts, and they are also transporting these materials to different parts of the country. Maybe international market లో కూడా చేంజ్ పంపించడానికి రూట్స్ లో యూజ్ చేస్తున్నారు. మరిన్ని న్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.